హాయ్ ఫ్రెండ్స్, రైల్వే ఎగ్జామ్స్లో ఫిజిక్స్ నుండి అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో విద్యుత్ ప్రవాహానికి ప్రమాణాలు ఏవి? ఆన్సర్ యాంపియర్లు. విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం ఏది? అమ్మీటర్. అలాగే పొటెన్షియల్ భేదానికి ఎస్ఐ ప్రమాణం ఏది? వోల్ట్. కింది వాటిలో అర్ధవాహకం ఏది? ఆన్సర్ 1 and 2 అంటే సిలికాన్ అలాగే జెర్మేనియం. కింది వాటిలో ఓం నియమం ఏది? V=IR. కింది వాటిలో అవోమియ వాహకం ఏది? ఆన్సర్ లెడ్ LED. కింది వాటిలో మల్టీమీటర్లోని భాగం ఏది? ఆన్సర్ పైవన్నీ అంటే డిస్ప్లే, నాబ్, పోర్ట్స్. పదార్థ నిరోధకం Rను ప్రభావితం చేసే అంశం ఏది? ఆన్సర్ పైవన్నీ అంటే ఉష్ణోగ్రత, వాహకం పొడవు, వాహకం మధ్యచ్ఛేద వైశాల్యం. కింది వాటిలో అవిష్ట నిరోధాన్ని సూచించే అక్షరం ఏది? ఆన్సర్ వచ్చేసి పి. అంటే పి కాదు, పి షేప్లో ఉంది కదా ఫ్రెండ్స్. అది నాకైతే అది ఐడియా రావట్లేదు, అది దాన్ని ఎలాగా పిలవాలా. ఆప్షన్ 3 ఫ్రెండ్స్ ఆన్సరు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. విశిష్ట నిరోధానికి ఎస్ఐ ప్రమాణం ఏది? ఓం మీటర్. విశిష్ట నిరోధం విలోమాన్ని ఏమంటారు? వాహకత్వం. విద్యుత్ సామర్థ్యం P=VI. విద్యుత్ చాలక బలం ఎల్లప్పుడూ పొటెన్షియల్ భేదం కంటే డాష్గా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సిల్వర్ విశిష్ట నిరోధం విలువ ఎంత? 1.59 into 10⁻⁻8 ohms. ఓం మీటర్. ఇంటిలోని విద్యుత్ వలయంలో ఫ్యూజ్ను ఏ విధంగా సంధానం చేయాలి? శ్రేణి. పొటెన్షియల్ భేదాన్ని కొలిచే పరికరం ఏది? వోల్ట్ మీటర్. సాధారణంగా ఇళ్లలోకి సప్లై చేసే పొటెన్షియల్ భేదం ఎంత? పొటెన్షియల్ భేదం అనేది 240 volts. ఇళ్లలోని విద్యుత్ సాధనాలన్నీ సాధారణంగా ఏ విధంగా సంధానం చేసి ఉంటాయి? సమాంతర శ్రేణి. సమాంతరంలో ఉంటాయి. అలాగే సాధారణంగా 1 యూనిట్ అంటే ఎంత? 1 యూనిట్ అంటే 1 కిలోవాట్స్. నెక్స్ట్ 0.010 యాంపియర్ విద్యుత్ ప్రవాహం శరీరంపై చూపే ప్రభావం. కండరాలు సంకోచిస్తాయి. అంటే 0.010 యాంపియర్ విద్యుత్ ప్రవాహం శరీరంపై పడితే కండరాలు అనేవి సంకోచిస్తాయి ఫ్రెండ్స్. అలాగే వాహకత్వానికి ప్రమాణాలు ఏవి? సిమన్లు. విద్యుత్ వలయంలో అతి తక్కువ విద్యుత్ ప్రవాహాలను దేని సహాయంతో కనుగొంటారు? గాల్వనోమీటర్. టంగ్స్టన్ ద్రవీభవన స్థానం ఎంత? 3422 డిగ్రీల సెల్సియస్. సిలికాన్, జెర్మేనియం లాంటి పదార్థాలు విశిష్ట నిరోధం లోహాల విశిష్ట నిరోధం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ? 10⁻10 - 10⁻15. నెక్స్ట్ డయోడ్లు, ట్రాన్సిస్టర్ ఐసీలను తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. అర్ధవాహకాలు. విద్యుత్ చాలక బలానికి ప్రమాణాలు ఏవి? వోల్ట్స్. 1 మెగావాల్ట్ = 10⁻6 volts. విద్యుత్ ఆవేశానికి ప్రమాణం కూలుంబ్. 100 ohms
1 ఓమ్స్లను సమాంతరంగా సంధానం చేస్తే ఫలిత నిరోధం ఎంత? 0.99 ఓమ్స్. 6 వాల్ట్స్ బ్యాటరీ ద్వారా 1 కూలుంబ్ ఆవేశానికి ఎంత శక్తి సరఫరా అవుతుంది? 6 జౌల్స్. ప్రమాణ వైశాల్యం ద్వారా వెళ్ళే అయస్కాంత అభివాహాన్ని ఏమంటారు? అయస్కాంత అభివాహ సాంద్రత. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది? విద్యుత్ మోటారు. అయస్కాంత బలరేఖలు అనేవి సంవృత రేఖలు. క్రింది వాటిలో విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమం అనువర్తనం ఏది? ఆన్సర్ పైవన్నీ. అంటే ఇండక్షన్ స్టవ్ పనిచేయడం, ఏటీఎం కార్డు పనిచేయడం, సెక్యూరిటీ చెకప్. అలాగే ఎలక్ట్రిక్ జనరేటర్ను కనుగొన్నది ఎవరు? ఫారడే. విద్యుత్ మోటార్లో ప్రవాహ దిశను మార్చేది ఏది? 2 కమ్యూటేటర్. 240 వోల్ట్స్ తీగను తాకినప్పుడు మన శరీరం ద్వారా ప్రవహించే విద్యుత్ ఎంత? 0.0024 యాంపియర్స్. మానవ శరీరంలో గుండెపై ప్రభావం చూపే విద్యుత్ ప్రవాహం ఎంత? 0.07 యాంపియర్స్. 1 కిలోవాట్ ఈక్వల్ టు డాష్ వాల్ట్స్. 10³ వాట్లు. నిరోధానికి SI ప్రమాణం ఏది? ఓం. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.